గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 సంవత్సరం జూన్ మాసంలో ధనస్సు రాశిలో జన్మించిన వారికి ఎలా ఉండబోతుంది, ఏ తేదీలో అనుకూలం, ఏ తేదీలలో జాగ్రత్తలు తీసుకోవాలో చాలా క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ముందుగా ధనుసు రాశి వారి గోచారం ఈ మాసంలో ఎలా ఉండబోతుందంటే, మెయిన్గా కుజుని యొక్క స్థాన మార్పు అనేది ఉండబోతుందండి. 4వ ఇంట్లో ఉన్న కుజుడు 5వ ఇంట్లోకి వెళ్తాడు 1వ తారీఖున. మీనరాశి నుండి మేషరాశిలోకి వెళ్తాడండి. శని భగవానుడేమో ఈ నెల మొత్తం కూడా మీ 3వ ఇంట్లో అంటే కుంభరాశిలోనే ఉంటాడు. ఛాయాగ్రహాలైనటువంటి రాహువు, కేతువు 4వ ఇంట్లో 10వ ఇంట్లో ఉన్నారండి. రాహువేమో మీనరాశిలో ఉన్నాడు, కేతువేమో కన్యా రాశిలో ఉన్నాడు. శుక్రుడు 12వ తారీఖు వరకు 6వ ఇల్లు అయినటువంటి వృషభ రాశిలో ఉండి ఆ తర్వాత 7వ ఇల్లు అయినటువంటి మీనరాశిలోకి వెళ్తాడు. సూర్య భగవానుడి విషయానికి వస్తే 6వ ఇంట్లో ఉన్నాడండి. వృషభ రాశిలో సంచారాన్ని కొనసాగిస్తున్నాడు. 15వ తారీఖు తర్వాత ఏమో 7వ ఇంట్లోకి వెళ్తాడండి, మిథున రాశిలోకి వెళ్తాడు. బుధుడు జూన్ 14వ తారీఖు వరకు 6వ ఇంట్లో అంటే వృషభ రాశిలో ఉండి ఆ తర్వాత 7వ ఇంట్లోకి మిథున రాశిలోకి వెళ్తాడండి. మళ్ళీ 29వ తారీఖున మళ్ళీ స్థాన మార్పు అనేది జరగబోతుంది. అంటే మిథున రాశి నుండి మళ్ళీ 8వ ఇంట్లోకి వెళ్తాడు, కర్కాటక రాశిలోకి వెళ్తాడు. సూర్య భగవానుడు 6వ ఇంట్లో నుండి 7వ ఇంట్లోకి వెళ్తాడు 15వ తారీఖున. కాబట్టి ఈ గోచారాన్ని బట్టి చూసుకున్నట్లయితే ధనుస్సు రాశి వారికి ఆర్థికంగా బాగుంటుందండి. పెట్టుబడుల ద్వారా ఆదాయం వస్తుందండి. అంటే ధనలాభ సూచనలు ఉన్నాయి. మీరు బెట్టింగులు పెట్టినా సరే గతంలో పెట్టిన బెట్టింగులు అనేవి ఈ నెలలో లాభాలను తీసుకువస్తాయి. వాహనాన్ని కానీ, స్థిరాస్తిని కొనుగోలు చేయటం కానీ, లేదా గతం నుండి కలలు కంటున్న వాటిపైన పెట్టుబడి పెట్టడం కానీ, వాటిని కొనుగోలు చేయటం కానీ జరుగుతుంది. అయితే ధనుస్సు రాశి వారు భూమిపైన కానీ, స్థిరాస్తులపైన కానీ, వాహనాలపైన కానీ దేనిపైన డబ్బుని ఖర్చు చేద్దాం అనుకుంటున్నా సరే ఈ నెల 15వ తారీఖు లోపు మాత్రమే చేయండి. ఎందుకంటే 15వ తారీఖు తర్వాత మీకు పెద్దగా అనుకూలంగా ఉండదు పెట్టుబడుల విషయంలో. సూర్య భగవానుడి యొక్క గోచారం అనేది ప్రథమార్థంలో అనుకూలంగా ఉంటుంది 15వ తారీఖు వరకు. కాబట్టి గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా కానీ, లేదా మీకు ఉన్న స్థిరాస్తుల ద్వారా కానీ కొంత ఆదాయం అయితే 15వ తారీఖు ముందు లభిస్తుంది మీకు. ద్వితీయార్థంలో అయితే అనుకోని ఖర్చులు ఉంటాయండి. ఆర్థిక పరంగా 15 రోజుల సమయంలో అంటే మొదటి 15 రోజుల సమయంలో ధనుస్సు రాశి వారు చాలా ఆనందంగా ఉంటారు. 15వ తారీఖు తర్వాత కాస్త ఖర్చులు అనేవి ఉంటాయండి, కొంత ఇబ్బందికి గురవుతారు. ఉద్యోగపరంగా సామాన్య ఫలితాలు ఉన్నాయండి. కెరీర్ పరంగా అయితే ఈ మాసంలో గ్రహ స్థానాలను బట్టి చూసుకున్నట్లయితే చాలా మార్పులు ఉండబోతున్నాయి. కెరీర్ పరంగా కూడా మొదటి 2 వారాల సమయంలో 15వ తారీఖు వరకు మంచి మార్పులు అనేవి సూచిస్తున్నాయి. ప్రమోషన్లు రావటం కానీ, మీ పై అధికారులు మిమ్మల్ని ప్రశంసించడం కానీ, లేదా మీకు తెలియకుండానే జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది మీకు కలగటం కానీ, మెరుగైన ఉద్యోగం లభించటం కానీ ఇలాంటి మంచి సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఉద్యోగపరంగా మంచి జరగటమే కాకుండా ధనుసు రాశిలో జన్మించి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి, ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ మెరుగైన ఉద్యోగం ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా మొదటి 2 వారాల సమయంలో స్థాన మార్పుకు అవకాశాలు అనేవి బలంగా ఉన్నాయండి. లేదా విదేశాలకు వెళ్ళటం అయినా సరే జరుగుతుంది ఈ మాసంలో. చివరి 2 వారాలలో మాత్రం మొదటి 2 వారాలలో ఉన్నంత అనుకూలత అయితే ఉండదండి. కొద్దిగా పని భారం అనేది పెరుగుతుంది. ఆర్థిక పరంగా కూడా కొన్ని ఖర్చులు అనేవి పెరగబోతున్నాయి 3-4 వారాలలో. మొదటి 2 వారాలకి ఆపోజిట్గా ఉంటుంది చివరి 2 వారాల సమయం. అయితే కుజుని యొక్క గోచారం అనేది 4వ ఇంటి నుండి 5వ ఇంట్లోకి మారటం వల్ల గత కొంతకాలంగా ధనుస్సు రాశి వారు ఒత్తిడితో బాధపడుతున్నట్లయితే ఈ మాసంలో కాస్త తగ్గే అవకాశాలు ఉన్నాయండి.
కుటుంబ పరంగా అయితే మంచి సమయాన్ని చూస్తారు. కుటుంబ సభ్యులతో విందు వినోదాలకు హాజరవుతారండి. ధనుసు రాశిలో జన్మించి ఇంకా పెళ్లి కాని వారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ మాసంలో గట్టి ప్రయత్నాలు చేయండి. ఎందుకంటే వివాహానికి సంబంధించిన సానుకూల ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ధనుసు రాశిలో జన్మించిన వివాహిత మహిళలు కానీ వివాహిత పురుషులు ఎవరైతే ఉన్నారో మీ జీవిత భాగస్వామితోనూ మీ పిల్లలతోనూ మీ కుటుంబ సభ్యులతో కలిసి మండుటెండలో ప్రయాణాలు చేస్తారు. అంటే మీ కుటుంబ కార్యక్రమాలకు హాజరయ్యే అవకాశాలు అయితే సూచిస్తున్నాయండి. ఆరోగ్యపరంగా అనుకూలం అండి. గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న అనారోగ్య సమస్యల నుండి ధనుసు రాశి వారు కోలుకోగలుగుతారు. అంతేకాకుండా కుజుని యొక్క గోచారం అనేది ఈ మాసంలో మీకు అనుకూలంగా మారటం వల్ల మానసిక ఒత్తిడి అనేది కాస్త తగ్గే అవకాశాలు ఉన్నాయి. అంటే వృత్తి వ్యాపార పరంగా అవ్వవచ్చు, వ్యక్తిగత పరంగా అవ్వవచ్చు, ఆరోగ్యపరంగా అవ్వవచ్చు. ముఖ్యంగా ఎవరైతే నరాలకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఈ మాసంలో ఊరట లభిస్తుంది. అయితే రాహు యొక్క గోచారం అనేది మీకు అనుకూలంగా లేని కారణంగా మెయిన్గా మీరు గ్యాస్ట్రిక్ సంబంధించిన సమస్యలతో బాధపడతారండి. అలాగే ధనుసు రాశి వారు చర్మ సంబంధిత సమస్యలతో బాధపడతారు. మొదటి 2 వారాలు అనుకూలంగానే ఉంటుందండి. ద్వితీయార్థంలోనే ఇలాంటి సమస్యలు అనేవి మొదలవుతాయి. వ్యాపార విషయంలో చూసుకున్నట్లయితే ధనుసు రాశి వారు ఎటువంటి వృత్తి వ్యాపారాలు చేస్తున్నా సరే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు అవ్వవచ్చు, పర్మనెంట్ ఉద్యోగస్తులు అవ్వవచ్చు, వ్యాపారస్తులు అవ్వవచ్చు, ఆర్థిక పరంగా అయితే ఎటువంటి లోటు ఉండదండి. అంటే కట్టలు డబ్బులు సంపాదిస్తారన్న ఉద్దేశం కాదండి. గతం కంటే మెరుగైన కాలమే. ఒకవేళ ధనుసు రాశిలో జన్మించి ఈ మాసంలో భాగస్వామ్య వ్యాపారాలను మొదలు పెడదాం అనుకుంటున్నట్లయితే మొదటి 2 వారాలు అనుకూలమండి. దయచేసి ద్వితీయ వారంలో అయితే ఎటువంటి ముఖ్యమైన పనులు కూడా ప్రారంభించకపోవటమే మంచిది. ఎందుకంటే ద్వితీయార్థంలో ఆర్థిక పరమైన విషయాలలో పెట్టుబడులకు అనుకూలమైనటువంటి సమయం కాదండి. 15వ తారీఖు తర్వాత నుంచి ధనుసు రాశిలో జన్మించిన వారు తొందరపాటు కారణంగా అనుకోని ఖర్చులు చేయవలసి వస్తుంది. అంటే 10 రూపాయలు పెట్టవలసిన చోట 20 రూపాయలు పెట్టవలసి వస్తుందండి. కాబట్టి ఆర్థిక నష్టాలు అనేవి 15వ తారీఖు తర్వాత ధనుసు రాశి వారికి సూచిస్తున్నాయి. కాబట్టి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేవి సాధ్యమైనంత వరకు 15వ తారీఖు తర్వాత పెట్టుకోవద్దు. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ద్వితీయార్థంలో విద్యార్థుల విషయానికి వస్తే పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారండి. ఆశించిన సంస్థల్లో, ఆశించిన ఇన్స్టిట్యూషన్స్లో, ఆశించిన స్కూల్స్లో, ఆశించిన కాలేజీల్లో సీట్ని సంపాదించగలుగుతారు. ఈ నెల నుండి కుజుని యొక్క గోచారం అనేది మీకు అనుకూలంగా మారబోతుందండి. అంటే మీకు పాజిటివ్స్ అనేవి పెరుగుతాయి. కాబట్టి ధనుసు రాశిలో జన్మించి ఇంటర్వ్యూలకి హాజరవ్వాలి అనుకుంటున్న వారు లేదా స్వదేశాన్ని విడిచిపెట్టి విదేశాలలో విద్యాభ్యాసం చేయాలి అనుకుంటున్న వారికి మీ ప్రయత్నాలు అనేవి సఫలమయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చండి. అంతేకాకుండా ధనుసు రాశిలో జన్మించి పోటీ పరీక్షలు రాస్తున్న వారికి, రాయబోతున్న వారికి కూడా ఈ నెల అనుకూలంగా ఉండబోతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ధనుసు రాశి వారికి బాగానే ఉండబోతుందండి ఈ మాసం అనేది. అయితే ద్వితీయార్థంలో అన్ని విషయాలలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో ధనుసు రాశికి సంబంధించి చాలా వీడియోస్ చేశామండి. జూలై, ఆగస్టు మాసాలలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది, ధనుసు రాశి వారికి బెస్ట్ మ్యాచ్ ఎవరు, వరస్ట్ మ్యాచ్ ఎవరు, ధనుసు రాశిలో ఉన్న 3 నక్షత్రాల వారి గురించి కూడా స్పెషల్ వీడియోస్ చేయడం జరిగింది. కాబట్టి దయచేసి ఆ వీడియోస్ని కూడా వీక్షించండి.